ఒకానొకప్పుడు అడవిలో ఒక కోతిరాజు ఉండేవాడు. ఆయన కింద చాలా కోతులు ఉండేవి. ఆ కోతులన్నీ అడవిలోకి పుల్లలు సేకరించడానికి వెళ్ళాయి. అందులో ఒక కోతి పెద్ద సోమరిపోతు. అతని పేరు కానం. అతనికి ఏది చెయ్యాలన్నా బద్ధకంగా ఉంటుంది. అతను ఆకులు లేని ఒక చెట్టును చూశాడు. నేను నిజంగానే అదృష్టవంతుణ్ణి. ఈ చెట్టు బాగా ఎండిపోయిందనుకుంటాను. వీటిని విసునుకర్రగా ఉపయోగించుకుంటాను. కానీ నేను తొందరపడకుండా అందరూ విసునుకర్ర వెతికేంత వరకు కాసేపు నిద్రపోతే బాగుంటుందనుకుంటున్నాను. వాళ్ళొచ్చిన తర్వాత నేను వెళ్తాను. లేకపోతే ఈ చెట్టు మీదకెక్కి చిన్న చిన్న కొమ్మలుగా వీటిని ఉంచి నేను తీసుకువెళ్తాను. అంతే. మరి వాళ్ళు వచ్చేంత వరకు హాయిగా నేను నిద్రపోతాను. ఆ చెట్టు కింద కూర్చున్న వెంటనే నిద్రలోకి జారాడు. అది గట్టిగా గురక పెడుతూ. కాసేపట్లో మిగతా కోతులన్నీ అవి సేకరించిన పుల్లల్ని తీసుకుని అడవికి తిరిగి రావడం మొదలుపెట్టాయి. దారి మధ్యలో గురక పెడుతూ నిద్రపోతున్న ఆ కోతిని చూశాయి. తను ఎంత సంతోషంగా నిద్రపోతున్నాడో చూసావా? కానీ తను చిన్న పుల్ల ముక్క కూడా తీసి పెట్టలేదు. అతన్ని లేపడానికి కాళ్లతో తన్నాయి. తమ్ముడు, నిద్రలే నిద్రలే, మనం గుహకు వెళ్ళే సమయం అయ్యింది. హఠాత్తుగా ఆ సోమరిపోతు కోతి లేచింది. కళ్ళు నలుపుకుంటూ సగం నిద్రలో ఉండగా చెట్టు మీదకు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మల్ని విరగొట్టడం మొదలుపెట్టాక ఆ కొమ్మలు చాలా బలంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుంది. అవి ఎండినట్టు లేవు. ఒక కొమ్మను విరగ్గొడుతున్నప్పుడు అది తన కంటి మీద పడి అతని కంటికి దెబ్బ తగిలింది. ఏ తమ్ముడు, చూసి జాగ్రత్త, ఏదైనా సమస్య? ఈ కొమ్ము నా కళ్ళని గుచ్చేసింది. అయినా పర్వాలేదు. అతను తన కంటిని ఒక చేత్తో మూసుకుని పచ్చిగా ఉన్న చెట్టు కొమ్మల్ని సేకరించాడు. ఆ తర్వాత వాటిని వేగంగా రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అతనే చివరిగా వచ్చాడు. అతను తీసుకొచ్చిన కొమ్మల్ని కింద పెట్టాడు. ఆ సమయంలో కోతులన్నిటినీ ఆహ్వానిస్తూ ఒక ఉత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక వచ్చింది. పక్కనున్న అడవిలో ఆ ఉత్సవం మరుసటి రోజు జరుగుతోంది. పక్కడివిలో ఉన్న మహారాజు విందు భోజనం ఏర్పాటు చేశారట. మీ అందర్నీ వచ్చి పాల్గొనమని చెప్పారు. కోతులన్నీ చాలా సంతోషించాయి. అంతేకాదు, మీకు శిక్షణ కూడా లభిస్తుంది. రేపు ఉదయమే మీరందరూ అల్పాహారం చేసి వెళ్ళండి, సరేనా? ఆ తర్వాత మీరందరూ ఆ వేడుకల్లో పాల్గొనొచ్చు.
వచ్చేటప్పుడు నా వాటా నాకు తీసుకురండి, మర్చిపోకూడదు, సరేనా? అలాగే చేస్తాం మహారాజా. నేను మీ అందర్నీ ఎంతో క్రమశిక్షణతో పెంచాను. నా పేరు అలాగే మన అడవి పేరు మీరు కాపాడాలి. ఖచ్చితంగా మహారాజా. కోతులన్నీ మరునాడు ఉదయం త్వరగా లేచాయి. వంటగత్తెను లేపి వాళ్లకు అల్పాహారానికి గంజిని కాయమని చెప్పాయి. వెంటనే అవి చీకటిలో పుల్లలు వేసిన చోటుకు వెళ్లి పైనుండి కానును తీసుకొచ్చిన పచ్చి కొమ్మల్ని తీసుకుని లోపలికి వచ్చాయి. వాటిని వెలిగించడానికి ప్రయత్నించాయి. ఎంత ప్రయత్నించినా సరే అందులో మాత్రం నిప్పు అంటుకోలేదు. ఆ కట్టెలు పచ్చిగా చాలా తడిగా ఉన్నాయి. సూర్యోదయం తర్వాత కూడా అల్పాహారం వండటానికి వాళ్లకు నిప్పు దొరకలేదు. పక్కనున్న అడవికి వెళ్ళడానికి ఇప్పటికే సమయం అయింది. వెంటనే వాళ్ళు రాజు దగ్గరకు వెళ్లారు. మీరందరూ ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? ఎందుకని మీరు ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరలేదు? ఎందుకు పనికిరాని ఆ దద్దమున్నాడే, వాడు మేము పుల్లలు ఏరేటప్పుడు శుభ్రంగా నిద్రపోయాడు. చెట్టెక్కి పుల్లలు విరుస్తూ కంట్లో గుచ్చుకున్నాడు. వాడు తీసుకువచ్చినవి పచ్చి పుల్లలు. వాటిని వాడు ఎండిపోయిన పుల్లల మీద వేసి వెళ్ళిపోయాడు. వాడు తీసుకువచ్చిన పుల్లలు పచ్చిగాను తడిగాను ఉండడం వల్ల వంటావిడ సరిగ్గా సమయానికి వంట వండలేకపోయింది. అందుకే మేము పక్క అడవికి వెళ్ళడానికి చాలా ఆలస్యమైంది మహారాజా. గుంపులో ఎవరో ఒకరు బద్దకస్తులైతే వాళ్ల వల్ల మిగతా వాళ్ళందరికీ ఇబ్బందే. పని చేయడానికి బద్దకించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఎంతో కష్టపడతారు.